హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళా. అక్కడ మనకు రావాల్సిన 2 పార్సల్ అయితే రాలేదు. మళ్ళీ కస్టమర్స్ వచ్చారు. కస్టమర్స్ తర్వాత నా ఫ్రెండ్ అయితే వచ్చారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఈవినింగ్ వరకు వస్తుంది అన్నారు పార్సల్. దాని తర్వాత ఫ్రెండ్తో కాసేపు ఎడిటింగ్ చేసుకున్నా, ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకుని ఐస్ క్రీమ్ అయితే తినేసి మళ్ళీ షాప్ వచ్చా. అప్పుడు ఈవినింగ్ 4కి అయితే మనకి 2 పార్సల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ పార్సల్స్ మనవి కాదు, ఎక్కడో కోలార్ వెళ్ళాల్సినవి అయితే మాకైతే వేసి పంపించేశారు. మళ్ళీ నేను రిటర్న్ పంపించాలి. ఇదో పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంలో నా ఫ్రెండ్ ఒక ఎగ్ బుర్జీ అయితే చెప్పాడు. కొంతసేపు తినుకుంటూ ఈవినింగ్ అయితే అయింది. ఇంటికి వెళ్ళేసి టీ తాగేసి మళ్ళీ షాప్కి అయితే వచ్చా. వచ్చిన తర్వాత షాప్స్లో కస్టమర్స్తో కొంచెం బిజీ అయిపోయిన తర్వాత షాప్ అయితే క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు రోడ్ మీద అయితే చూసా చాలా లైటింగ్స్ ఉన్నాయి. ఏంటో అని చెప్పి ఒక రౌండ్ వేసుకుని వచ్చా. 2-3 డేస్లో కర్గా ఫెస్టివల్ ఉందంట, అందుకోసం లైటింగ్ అయితే అరేంజ్ చేశారు. దాని తర్వాత జ్యూస్ సెంటర్కి వెళ్ళా. జ్యూస్ అయితే పార్సల్ తీసుకున్నా. పార్సల్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయా. ఇంటికి వెళ్ళిన తర్వాత మార్చ్తో కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసుకున్నా. దాని తర్వాత ఇంట్లో అయితే గోబీ అండ్ పానీపూరి ఇచ్చారు, తినేసిన తర్వాత బయటకు వెళ్ళి బండికి ఫ్యూల్ కొట్టించుకొని మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు క్యారమ్ ఆడుకున్నా. దాని తర్వాత పిల్లలు వస్తే దాంట్లో ఆడుకున్నా. దాని తర్వాత డిన్నర్ అయితే చేసేసి బిర్యానీ అది అరగడం కోసం కాసేపు వాకింగ్ కూడా చేసేసా. ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇలా అయితే నా డే మొత్తం కంప్లీట్ అయింది. సబ్స్క్రైబ్ అండ్ గుడ్ నైట్.